తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, మహబూబాబాద్, అలాగే నల్గొండ, గద్వాల కలెక్టర్లు ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాలపై బదిలీ వేటు పడింది. సీఎంఓ కార్యదర్శిగా ఉన్న స్మిత రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్థానచలనం పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గంగులుకపల్లిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ కలిసి పరిశీలించారు. పంప్ హౌస్ వద్ద జరుగుతున్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగా నత్తనడకన ఉన్న ఇరిగేషన్ పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 13,500 కోట్ల రూపాయల ప్రాజెక్టును 7,500 కోట్లకు పైగా ఖర్చైన 7 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదంటూ మంత్రి తుమ్మల ఫైర్ అయ్యారు. వచ్చే సీజన్కి రైతాంగానికి నీరు అందివ్వాలని చెప్పారు. అధునాతన పద్ధతుల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక టన్నెళ్ల పనులు 4వ యూనిట్ మినహా 3 యూనిట్లు తుది దశకు వచ్చినందున పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏ అనుమతి కావాలన్నా వెంటనే ఇప్పిస్తామని స్పష్టం చేశారు ఆయన. అది 13,500 కోట్లతోటి శాంక్షన్ చేయబడ్డటువంటి సీతారామ ప్రాజెక్టు ఈ రోజున సుమారు 7,000 కోట్లు ఖర్చు పెట్టాము. 3 పంప్ హౌస్లు పూర్తిగా పూర్తయినాయి. 4వ పంప్ హౌస్ కూడా ఈ సీజన్ లో పూర్తిగా వస్తుంది. కాకపోతే మధ్యలో ఉన్నటువంటి టన్నెల్స్ వల్ల ఆ టెక్నాలజీ డిలే అవుతా ఉంది. దానికి సంబంధించి స్పీడప్ చేయమని చెప్పి సిఈ గారిని కోరడం జరిగింది. ఆ ఏజెన్సీలతో మాట్లాడుకొని అవసరమైతే ఇంకేదన్నా స్పీడ్ గా చేసే టెక్నాలజీ ఉంటే దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని ముందు యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సొత్తుపల్లి ట్రంక్ కి నీళ్లు వస్తాయి. దాని తర్వాత డైవర్షన్ తోటి ఈ టన్నెల్ తోటి పని లేకుండానే వైరా రిజర్వాయర్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకని వైరా రిజర్వాయర్ కి లింక్ కూడా ఒకటి పూర్తి చేయమని చెప్పాము. ఆ లింక్ పూర్తి చేస్తే ఈ సంవత్సరంలోనే వైరా రిజర్వాయర్ కి గోదావరి నీళ్లు పంపించే అవకాశం ఉంది. 13,500 కోట్లతోటి శాంక్షన్ చేయబడ్డటువంటి సీతారామ ప్రాజెక్టు ఈ రోజున